మెదక్ జిల్లాలో బడి పిల్లలకు రాగి జావా ఇచ్చే ప్రక్రియను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పునః ప్రారంభించారు. జిల్లాలో 882 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 77,000 మంది విద్యార్థులకు పౌష్టికాహారం లభిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు చురుగ్గా ఉండడానికి, చదువుపై దృష్టి సారించడానికి రాగి జావా దోహదం చేస్తున్నారు. ఇంటి నుంచి ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చిన చిన్నారులు తరగతి గదుల్లో అలసిపోతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉదయం అల్పాహారంగా బెల్లంతో కూడిన రాగి జావా అందిస్తోందని తెలియజేశారు. సిమెంట్, స్టీల్ పై తగ్గిన జీఎస్టీతో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఊరట లభించిందని జిల్లా హౌసింగ్ అధికారి పీడీ మాణిక్యం చెప్పారు. గతంలో వీటిపై 28% జీఎస్టీ స్లాబ్ ఉండగా ఇప్పుడు అది 18% తగ్గింది. తద్వారా లబ్దిదారులకు 10 నుంచి 15,000 రూపాయలు ఆదా అవుతుందని పేర్కొన్నారు. కాగా జిల్లాలో 9,000 ఇళ్లు మంజూరు కాగా 6,000 పైచిలుకు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందజేశామన్నారు. ఇసుక క్వారీలు జిల్లాలో లేకపోవడంతో వివిధ జిల్లాల నుంచి తెప్పించి మెదక్, నర్సపూర్లలో డంప్ ఏర్పాటు చేసి ఇసుక అందుబాటులో ఉంచుతామన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాల సభ్యులకు రేవంత్ అన్న కానుక పేరుతో చీరలు అందిస్తున్నట్లు జిల్లా డిఆర్డీఏ అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో మొత్తం 158,239 మంది సభ్యులున్నారని వెల్లడించారు. వీరికి బతుకమ్మ చీరలు రేవంత్ అన్న కానుక పేరుతో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశామని శ్రీనివాసరావు తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని, కేవీకే ఆధ్వర్యంలో యువ శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించాలని ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్ లాల్ తెలియజేశారు. వ్యవసాయ అభివృద్ధికి తగిన కృషి చేయాలని యువ శాస్త్రవేత్తలకు సూచించారు. సాగు విధానంలో ఆధునిక పద్ధతులు, నీటి యాజమాన్యం, సస్య సంరక్షణ, దిగుబడి, మార్కెటింగ్లపై యువ శాస్త్రవేత్తలకు అవగాహన ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి చెప్పారు. జిల్లాలో సుమారు 4,000కు పైగా వృద్ధులున్నారని, ఒంటరితనంతో మానసిక ఆందోళన గురవుతున్నారని, అలాంటి వారికి డే కేర్ సెంటర్ బాసటగా నిలవనుందని హేమ భార్గవి అన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పైలట్ ప్రాజెక్టుగా పాపన్నపేట మండలాన్ని ఎంపిక చేసినట్లు రెడ్కో డీఎం రవీందర్ చౌహాన్ తెలియజేశారు. సోలార్ విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం విధి విధానాల ప్రకారం జిల్లాలో 7 గ్రామాలను గుర్తించారు. అందులో టెక్మల్, చేగుంట, నార్సింగి, వెల్దుర్తి, పెద్ద శంకర్పేట, పాపన్నపేట గ్రామాలున్నాయి. వీటిలో ఈ పథకానికి అనువైన గ్రామాన్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా ఉంటారని రవీందర్ చౌహాన్ తెలియజేశారు. ఒక్కో గ్రామానికి ₹1 కోటి మంజూరు కానుండగా పనుల నిర్వహణకు త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని వెల్లడించారు. అలాగే పంచాయతీ, అంగన్వాడీ, హెల్త్ సెంటర్ భవనాలపై సోలార్ ఫలకాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా అన్నారు. జిల్లాలో ప్రజాపాలన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమై 77 ఏళ్లు పూర్తయ్యాయని, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అభివృద్ధికి ఎందరో మహానుభావులు కృషి చేశారని వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ముందని మంత్రి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం 3.5 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా ఆర్టీసీకి 87,81,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 87,491 మంది రైతులకు గాను 645.41 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు కూడా తెలియజేశారు. రైతు భరోసా పథకంలో 2,62,043 మంది రైతులకు 220.84 కోట్ల రూపాయల రైతు ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. వీటితో పాటు జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసి నూతన భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిసిన కారణంగా జరిగిన నష్టానికి తాత్కాలిక మరమ్మతులకు 10 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలియజేశారు. జిల్లాలో 4,23,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 53 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కూడా తెలియజేశారు.